బంగారం స్పెషల్ గా వెండి గత కొద్ది రోజులుగా చాలా ఎక్కువగా పెరుగుతుంది కదా. లాస్ట్ 3 రోజుల్లో 6,000 రూపాయలు, లాస్ట్ కొద్ది డేస్ గా ఈ మధ్య స్టార్టింగ్ నుంచి చూస్తే 10,000 రూపాయలు ప్రతి 10 గ్రాములకి బంగారం ధర పెరిగింది. 1,17,000 నుంచి 1,27,000కి ప్రెసెంట్ బంగారం ధర పెరిగింది. చార్ట్ ని కూడా ఇక్కడ పెడుతున్నాను. ఎందుకు సడన్ గా మళ్ళీ బంగారం పెరుగుతుంది, లాస్ట్ ఫ్యూ డేస్ గా ఎందుకు మళ్ళీ స్ట్రాంగ్ గా పెరుగుతుంది, వీటిని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. బికాస్ ఇది కొంత ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ జోన్ లో ఉంది. ఇంటర్నేషనల్ గా ఉంటున్న గోల్డ్ ధరల్ని, ఇండియాలో ఉంటున్న గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా ఉంటున్న ప్రైస్ యాక్షన్ ని ఫస్ట్ డిస్కస్ చేస్తూ రేపు ముఖ్యంగా బీహార్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా అప్డేట్ ఉండబోతుంది. నిన్నటి వీడియోలో అనుకున్నాం కదా, ఆ రిజల్ట్ అటు ఇటు అయిందంటే 5 నుంచి 7% దగ్గరగా మార్కెట్ పడుతుందనేలా అంచనాలు మార్కెట్ లో ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకుంటూ యుఎస్ లో షట్ డౌన్, గవర్నమెంట్ షట్ డౌన్ ఎండ్ అయింది. సో నెక్స్ట్ కమింగ్ దాని రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా పెద్ద మొత్తంలో స్కీమ్స్ ని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ లో భాగంగా కేంద్రం అనౌన్స్ చేసింది. దీనికి ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది, ఈ మంత్ ఉంటున్న ఫర్దర్ ఈవెంట్స్ అండ్ మార్కెట్ డేటాని మాట్లాడుకుంటూ ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ గోల్డ్ గురించి మాట్లాడాలి. ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడే ముందు, ధర గురించి మాట్లాడే ముందు, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ గోల్డ్ పెరగడానికి, ఇప్పుడు గోల్డ్ పెరగడానికి చాలా తేడా ఉంది. ఎలాగో చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ గోల్డ్ పెరుగుతున్నప్పుడు ఉంటున్న కండిషన్స్ ఏంటి, ఇండియా యుఎస్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంది. ఆర్బీఐ వాళ్ళు గోల్డ్ కొంటున్నారు అనుకుందాం. మీన్స్ అమెరికాకి ఇండియాకి ఇష్యూస్ ఉన్నాయి, ఆర్బీఐ వాళ్ళు బంగారం కొంటున్నారు అనుకుంటే, అలాగే అమెరికాకి చైనా కూడా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అక్కడి సెంట్రల్ బ్యాంక్, పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా వాళ్ళు కూడా గోల్డ్ ని కొంటున్నారు అనుకుందాం. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ గోల్డ్ పెరగడానికి ప్రధానమైన కారణం సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి, వాళ్ళు కొంటున్నారు కాబట్టి అక్కడ గోల్డ్ పెరుగుతుంది అనుకుంటే, ఈ మధ్య కాలంలో యుఎస్ చైనా రిలేటెడ్ గా అన్సర్టనిటీ కొంతవరకు సార్ట్ అవుట్ అయింది. దాంతోనే గోల్డ్ క్రాష్ అయింది. క్రాష్ ఇన్ ద సెన్స్, ఆ పాయింట్ లో అంతలా గోల్డ్ పడ్డం గత 10-12 సంవత్సరాలుగా ఎప్పుడూ లేదు. సింగిల్ డే లో నియర్లీ 6% దగ్గరగా గోల్డ్ క్రాష్ అయింది. చైనా యుఎస్ రిలేటెడ్ గా డీల్ సెట్ అయిపోతుంది అనేసరికి ఎక్కడ చైనాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ కొనదేమో అని. కానీ మీకు గుర్తుందా, రీసెంట్ గా నవంబర్ స్టార్టింగ్ లో లేటెస్ట్ గోల్డ్ డేటా ఒకటి చూపించాను. కానీ దాంట్లో పొరపాటుగా October 3rd డేటా అని ఎలా ఉంటున్న వెబ్సైట్ లో ఉన్నది చూపించేశాను. October 3rd వచ్చింది ఇప్పుడు చెప్తున్నారు అనుకున్నారు. కానీ ఆ డేటా కాకుండా అందులోనే ఇంకొక పీడిఎఫ్ ఉంటుంది, అది లేటెస్ట్ డేటా. ఆ డేటాలో మనం చూసిన దాని ప్రకారం చైనాకు సంబంధించి 12th స్ట్రైట్ మంత్ బయింగ్ గోల్డ్ రిలేటెడ్ గా జరుగుతుంది. ఆర్బీఐ రిలేటెడ్ గా లేదు డేటా. అండ్ ఇతర సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా కొంటున్నాయనేలానే మనకు అందులో డేటా కనిపిస్తుంది. 1-2 సెంట్రల్ బ్యాంక్స్ అమ్ముతున్నాయి కూడా. ఈవెన్ ఆ రిపోర్ట్ ని కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో పెడతాను. చాలా చిన్న రిపోర్ట్, వీలైతే ఓపెన్ చేసి చూడండి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర నుంచి ఉంటున్న రిపోర్ట్. సో అన్సర్టనిటీస్ ఉన్నాయి, గోల్డ్ పెరిగింది సరే, కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఇండియా యుఎస్ రిలేటెడ్ గా డీల్ జరిగిపోతుంది అంటున్నారు. యుఎస్ చైనా రిలేటెడ్ గా కూడా అన్సర్టనిటీ సార్ట్ అవుట్ అయిపోయింది అని అంటున్నారు. అందుకే గోల్డ్ కూడా కొంత పడింది అప్పుడు. మరి ఇప్పుడు మళ్ళీ గోల్డ్ పెరగడానికి రీజన్స్ ఏంటి, ఇప్పుడు ఏం అన్సర్టనిటీస్ ఉన్నాయి, ఇప్పుడు ఏంటి గ్లోబల్ గా ఏ ఇష్యూస్ ఉన్నాయి మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. మీరు చాలా స్ట్రాంగ్ గా వెతికారు అనుకోండి, కనిపించేది ఏంటో తెలుసా, ఏ రిలేటెడ్ గా బబుల్ తో గ్లోబల్ మార్కెట్స్ పతనం అవుతాయనే భయాలతో గోల్డ్ ని హెడ్జ్ చేసుకుంటున్నారని, ఫెడ్ వాళ్ళు కమింగ్ టైమ్స్ లో వడ్డీ రేట్లు కట్ చేస్తారనే ఊహాగానాలతో గోల్డ్ పెరుగుతుందని, ఈవెన్ వెండి కూడా పెరుగుతుందని, అమెరికా ఉంటున్న దారుణమైన అప్పులతో ఎప్పుడైనా అమెరికా రెసెషన్ లోకి వెళ్ళిపోతుందని చాలా మంది రెసెషన్ అంటున్నారు కాబట్టి దానికి అగైనెస్ట్ గా గోల్డ్ పెరుగుతుందని. ఈ రీజన్స్ మీకు కనిపిస్తాయి. బట్ ట్రస్ట్ మీ, ఇది ఇంకొక 2-3 సంవత్సరాల పాటు కనిపిస్తూనే ఉంటాయి. గోల్డ్ పడినా అవే ఉంటాయి, గోల్డ్ పెరిగినా అవే ఉంటాయి. బికాస్ అవి ఇవాళ వస్తున్న రీజన్స్ కాదు, నిన్న వస్తున్న రీజన్స్ కాదు, మొన్న వస్తున్నవి కాదు, గత సంవత్సరం రోజుల నుంచి ఉన్నాయి. యుఎస్ కి ఉంటున్న అప్పు ఇవాళ నిన్న వచ్చింది కాదు. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లకు కట్ చేస్తారని చాలా టైం బ్యాక్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఇయర్ లో ఏం చేస్తారు, నెక్స్ట్ ఇయర్ లో ఏం చేస్తారో కూడా ఫెడ్ ప్లాట్ ఉంటుంది, డాట్ ప్లాట్ ఉంటుంది, దాంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఏదైనా ఉంటే ఏఐ బబుల్ కారణంగా ఉండాలి. బట్ అక్కడ స్టాక్ మార్కెట్ కి హెడ్జ్ గా గోల్డ్ లో పెద్ద మొత్తంలో డబ్బులు షిఫ్ట్ అయిపోతూ ఉంటే మరి మార్కెట్ కూడా పడాలి కదా. సో వీటన్నిటిని మనం సాటిస్ఫాక్షన్ కోసం చూసే డేటా పాయింట్స్ లో చూడాలి తప్పించి రియల్ రీజన్ గా గోల్డ్ చార్ట్ ని మనం కొంత స్ట్రాంగ్ గా అబ్జర్వ్ చేయాలి. అందులో స్ట్రాంగ్ గా వన్ డైరెక్షనల్ గా గోల్డ్ పెరిగిన తర్వాత ఏదైతే కొంత పడిందో, లెట్స్ సే ఇంత పెరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 100 రూపీస్ పడింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను జస్ట్ ఫర్ ద అండర్స్టాండింగ్. ఒక 100 రూపీస్ పడింది అనుకోండి, యూజువల్ గా పడిన దాంట్లో స్ట్రెంత్ ఉంటే 100 రూపాయలు ఎవరైతే అమ్మేశారో, 100 రూపాయలకి తక్కువకి ఎవరైతే అమ్మేశారో ఈ పాయింట్ వరకు మళ్ళీ కొంత పెరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళకి అదొక అవకాశంగా కనిపించి, ఒకవేళ దాంట్లో వాల్యూ లేకపోతే ఇంకా అమ్మేయడానికి ప్రయత్నిస్తారు. సో 100 రూపాయలు పడినప్పుడు ఈసారి మళ్ళీ 20-30 రూపాయలు పెరిగినప్పుడు మళ్ళీ అమ్మేయడానికి ప్రయత్నిస్తారు. ఈసారి మళ్ళీ కొంత పెరుగుతున్నప్పుడు మళ్ళీ అమ్మేయడానికి ప్రయత్నిస్తారు. యూజువల్ గా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటున్నప్పుడు పెరిగే 20-30 రూపాయలు 40 రూపాయలకి 100 పడి 20-30-40 రూపాయలు పెరిగినప్పుడు మళ్ళీ పడుతూ ఉంటుంది. కాబట్టే ఫిబొనాచి రిట్రేస్మెంట్ అనే కాన్సెప్ట్ మనకి ఎంతైతే హైస్ నుంచి లోస్ కు ఒక స్టాక్ పడుతుందో, ఆ ఒక సెక్యూరిటీ పడుతుందో, అది 61.8% రిట్రేస్మెంట్ బ్రేక్ చేయనంత వరకు పై నుంచి ఒక 100 రూపాయలు పడిందంటే దాంట్లో 61 రూపాయి 80 పైసలు పైకి రానంత వరకు ఏ క్షణంలో అయినా పెరిగేది మళ్ళీ పడిపోతుంది అనే ఒక అజంప్షన్ ని మనం పెట్టుకోవచ్చు అని ఫిబొనాచి రిట్రేస్మెంట్
రిట్రేస్మెంట్ మనకి చెప్తుంది. స్పెషల్లీ ఇదంతా నేను ఇవాళ మాట్లాడడానికి కూడా కారణం అదే. 61.8% ఫిబొనాచి రిట్రేస్మెంట్ అబోవ్ కి గోల్డ్ చార్ట్ ప్రెసెంట్ అయితే వచ్చింది. ఇంకా క్లోజ్ అవ్వలేదు. క్లోజింగ్ ఇంపార్టెంట్. క్లోజింగే వాలిడేషన్ అనమాట. ఇంట్రాడే లో ఏదైనా జరగచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే లో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నౌ $4,200 పర్ ఔన్స్ అబౌవ్ దగ్గరికి గోల్డ్ అయితే వచ్చింది. దట్ మీన్ రీసెంట్ టైమ్స్ లో ఏదైతే ఫాల్ ఉందో అది రియల్ ఫాల్ కాదని, గోల్డ్ లో స్ట్రెంగ్త్ ఉందని గోల్డ్ చార్ట్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇది టెక్నికల్ గా నైట్ ఏదైనా జరగచ్చు, ఏ అప్డేట్ అయినా రావచ్చు, మళ్ళీ గోల్డ్ పడచ్చు. అది మన చేతుల్లో లేదు. యాజ్ ఆఫ్ నౌ ఉంటున్న చార్ట్ ప్రకారం చెప్తున్నాను. అండ్ ఇంకొకటి కూడా, అలా పైకి వచ్చింది కదా అని ప్రతిసారి 100% ప్రూఫ్ తో అది అలా పెరిగిపోతుందని ఏం లేదు. ఫేక్ గా అలా పైకి వచ్చి కూడా కింద క్లోజ్ అయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి హిస్టరీలో. బట్ యాజ్ పర్ ద థియరీ ఫిబొనాచి రిట్రేస్మెంట్ చెప్తున్న దాని ప్రకారం గోల్డ్ లో యాజ్ ఆఫ్ నౌ ఉంటున్న ప్రైస్ యాక్షన్ స్ట్రెంగ్త్ అయితే చూపిస్తూ ఉంది. మేబీ సెంట్రల్ బ్యాంక్స్ డేటా ఏదైనా ఫర్దర్ గా వీక్ అవుతుంది. చైనా వాళ్ళు గోల్డ్ ని కొనడం తగ్గిస్తున్నారు. ఇండియా కూడా గోల్డ్ ని కొనడం తగ్గిస్తుంది. ఏదైనా ఒక సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ ని అమ్ముతుంది అన్న డేటా ఏదైనా వచ్చి ఫర్దర్ గా మళ్ళీ $4,200 పర్ ఔన్స్ బిలో గోల్డ్ వెళ్తే కానీ గోల్డ్ కూల్ ఆఫ్ అవుతుందన్న ఒక హోప్స్ అయితే స్ట్రాంగ్ గా మనం పెట్టుకోలేం. ఇంటర్నేషనల్ మార్కెట్ గోల్డ్ ధర గురించి చెప్తున్నాను. ప్రెసెంట్ కరెక్ట్ గా దాని అబోవ్ అయితే వచ్చింది. క్లోజింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. బట్ బంగారం ధరలు ఈ మధ్య కాలంలో జస్ట్ నేను ఇది రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఈ లాస్ట్ ఫ్యూ డేస్ లో కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ తో అయితే పెరుగుతున్నాయి. పడింది, కొన్ని డేస్ వెయిట్ చేసింది, కన్సాలిడేట్ అయింది, ఇప్పుడు పెరుగుతుంది. పెరిగి ఇంపార్టెంట్ జోన్ దగ్గరికి వచ్చింది. ఇన్ఫాక్ట్ దాని అబోకే వచ్చింది. కానీ క్లోజింగ్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అది దాటి రీసెంట్ హైస్ ని కూడా దాటి పైకి వెళ్తూ ఉంది అనుకోండి, దాని అర్థం ఇక్కడ ఎవరైతే అమ్మేశారో, ఇక్కడ ఎవరైతే ప్రాఫిట్లు బుక్ చేసుకున్నారో ఆ టైంలో క్రియేట్ అయిన పానిక్ ని కూడా కొత్తగా వస్తున్న బయర్స్ అవకాశంగా చూస్తూ గోల్డ్ ని ఇంకా కొంటున్నారని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు. గోల్డ్ సామాన్యుల చేతుల్లోంచి బయటకు వెళ్లి సెంట్రల్ బ్యాంక్స్ చేతుల్లోకి గ్లోబల్ గా జరుగుతున్న అన్సర్టనిటీకి హెడ్జ్ గా ప్రెసెంట్ రీసెంట్ టైమ్స్ లో యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ధోరణితో తను వేస్తున్న టారిఫ్లతోనే కాదు, తను మాట్లాడుతున్న మాటలు కూడా సెంట్రల్ బ్యాంక్స్ ని, కంట్రీస్ ని గోల్డ్ వైపు మూవ్ చేస్తుంది. రీసెంట్ గా చూపించిన రిపోర్ట్ లో కూడా, అది కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, ఫర్ ద ఫస్ట్ టైం చాలా సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయని ఎలా చెప్పారు డేటాని. అది ఆ రోజు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. యాజ్ ఆఫ్ నౌ ఇంతకు మించి గోల్డ్ రిలేటెడ్ గా ఇంకెటువంటి డేటా లేదు. నేను కూడా ఇన్ని డేస్ వెయిట్ చేస్తూ వచ్చాను. ఆ 61% మార్క్ దగ్గర నుంచి అయినా సరే, ఈ మధ్యలో అయినా సరే కింద పడిపోతుందేమో, వీక్నెస్ వస్తుందేమో అని. కానీ ఇంట్రెస్టింగ్ గా గోల్డ్ దాని అబోవ్ వచ్చే ప్రయత్నం స్ట్రాంగ్ గా లాస్ట్ 3 డేస్ లో మూవ్ అయ్యే ప్రయత్నం చేసింది. లెట్స్ సీ ఇది రియల్ మూనా లేకపోతే జస్ట్ అలా వచ్చినట్టే వచ్చి మళ్ళీ కింద పడిపోతుందా? నాకు తెలిసి ఇంకొక 2-3 రోజుల్లో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. షార్ట్ టర్మ్ అవసరాలకి ఇప్పుడని కాదు, పెరిగిన తర్వాత పడిన తర్వాత ఎప్పుడైనా షార్ట్ టర్మ్ అవసరాలు కుంటున్న వాళ్ళు మాత్రం బంగారం పెరుగుతుందా తగ్గుతుందా అనే ఆలోచన కంటే కూడా కావాల్సిన వస్తువుల్ని టైం టు టైం అవసరం ఉంటేనే, అవసరం లేకపోతే లేదు, అవసరం ఉంటే టైం టు టైం తీసుకునే ప్రయత్నం చేయండి. వి డోంట్ నో ఇంపార్టెంట్ లెవెల్స్ నుంచి అది ఇంకా పెరిగిపోతూ వెళ్తుందా పడుతుందా. యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ బంగారాన్ని కొనడం మాత్రం ఆపండి, డిజిటల్ గోల్డ్ ని కొనడం మాత్రం ఆపండి. సెబీ వాళ్ళు కూడా చెప్తున్నారు మొత్తం డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. దయచేసి బంగారం పెరుగుతున్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఎవరో ఒకరు చెప్తున్నారు కదా అని డిజిటల్ గోల్డ్ సంబంధించిన యాప్స్ లో పెట్టుబడి చెయ్యొద్దు. అడ్వర్టైజ్మెంట్స్ లో అలా ఇంకెవరైనా చెప్తున్నారని కూడా అలా ఉంటున్న బంగారాన్ని కొనడం మాత్రం చెయ్యకండి. అండ్ లాజికల్ గా వాల్యుయేషన్స్ ప్రకారం మాట్లాడుకుంటే అంటే బంగారం బెటర్ గా ఉందా, స్టాక్ మార్కెట్ బెటర్ గా ఉందా డబ్బులు పెట్టడానికంటే మాత్రం నాకైతే స్టాక్ మార్కెటే బెటర్ గా కనిపిస్తుంది బంగారం కంటే కూడా. ఎందుకంటే అది యుఫోరియాతో గోల్డ్ పెరిగినట్లా ఇంకా పెరగలేదు. చాలా వరకు గ్లోబల్ గా ఉన్న నెగిటివ్ ప్రాబ్లమ్స్ తో మార్కెటే కొంత బెటర్ గా ఉంది. అండ్ మార్కెట్ లో పెడుతున్న డబ్బులకు ఒక లాజిక్ ఉంటుంది. బిజినెస్ లో పెడుతున్నామని, నాట్ జస్ట్ ఏ కమోడిటీ, ఎవరో కొంటున్నారు అమ్ముతున్నారని కాకుండా దానికి ఒక పర్టికులర్ మెట్రిక్ ఉంటుంది. కాబట్టి స్టిల్ ఎంత పెరుగుతుందని అనిపిస్తున్న గోల్డ్ రిలేటెడ్ గా నా అలొకేషన్ ని లిమిటెడ్ గానే ఉంచుకుంటాను. ఇది నా ఒక పర్సనల్ ఒపీనియన్. ఇంకా పూర్తి వివరాలు బంగారం రిలేటెడ్ గా, వెండి రిలేటెడ్ గా కావాలనుకుంటే ఈ 2 వీడియోలు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే గోల్డ్ ఒక రిపోర్ట్ కూడా, సెంట్రల్ బ్యాంక్స్ రీసెంట్ టైమ్స్ లో ఏం చేస్తున్నాయనే లేటెస్ట్ డేటా కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ బీహార్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమి గెలవబోతుంది, బీజేపీ అండ్ జేడీయూ కలిసి ఉంటున్న కూటమి అధికారంలోకి రాబోతుంది, క్లీన్ స్వీప్ చేయబోతుంది అనేలా అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయా. కానీ యాక్సెస్ మై ఇండియా వాళ్ళు మాత్రం నిన్న నైట్ వరకు కూడా డేటా రాలేదు వాళ్ళది. వెయిట్ చేశాను, నిన్న లేట్ నైట్ గా పెట్టారు డేటా. అందులో వాళ్ళు చెప్తున్న డేటాను చూడండి, క్లీన్ స్వీప్ ఏం లేదు అక్కడ. మిగతా అన్ని పార్టీలు కలిస్తే ఎన్డీఏ కూటమి కూడా అధికారంలోకి రాకపోవడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. క్లీన్ స్వీప్ ఏం కాదు, టైట్ కాంపిటీషన్ ఉంటుంది, మార్జినల్ గా ఎడ్జ్ ఉంటుంది ఎన్డీఏకి. బట్ మిగిలిన వాళ్ళందరూ కలిస్తే ఎన్డీఏ అధికారంలోకి రాదు అనేలా డేటా కనిపిస్తూ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. నిన్నటి వీడియోలో కూడా 5 to 7% క్రాష్ అవుతుందని ఇన్క్రెడ్ ఈక్విటీస్ వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ బాగుంటున్నాయనే డేటాతోనే 400
26,40 దగ్గర వరకు వెళ్ళిన మార్కెట్ 25,440 దగ్గరకు వెళ్ళింది, కాస్త 26,000 దగ్గర వరకు వచ్చేసింది. కొంత ప్రాఫిట్ బుకింగ్ ఈ రోజు కనిపించింది, ఎందుకంటే రేపు మార్నింగ్ కౌంటింగ్ మనకి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ మోస్ట్లీ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఎలక్షన్స్ రిజల్ట్స్ ది రేపు మార్నింగ్. సో ఎందుకు రిస్క్ అని ఇవాళ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే మార్కెట్ లో లైట్ గా కనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఇప్పటి వరకు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అదే జరిగితే మాత్రం మార్కెట్ మంచిగానే వెళ్ళొచ్చు పైకి, కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపించవచ్చు, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ దాని కారణంగానే పెరిగింది కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఆపోజిట్ గా వస్తే రియాక్షన్ మహా అయితే 2% నుంచి 3% దగ్గరగా మార్కెట్ లో ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, అంతకు మించి అవకాశం తక్కువ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వాల్సిన పాజిటివ్స్ అన్ని కూడా పెండింగ్ జోన్ లో ఉండిపోయాయి బికాస్ ఆఫ్ ద గ్లోబల్ ఇష్యూస్ అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్. కాబట్టి ఆల్రెడీ నెగిటివ్ టోన్ తోనే మార్కెట్ ఉంది, ఆల్ టైమ్ హైస్ దగ్గర మార్కెట్ ఉంది అని మనకు కనిపిస్తున్నా. ఎక్స్టర్నల్ గా ఉంటున్న ఇతర మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మన మార్కెట్స్ పెండింగ్, ఇంకా మూవ్ పెండింగ్ లోనే ఉంది. కాబట్టి ఈవెన్ ఇన్ ద నెగిటివ్ కేస్ మార్కెట్ టూ మచ్ డ్రాస్టిక్ గా రియాక్ట్ అయిపోతుంది, 5-7%, 10% క్రాష్ అయిపోతుంది అని ఏవైతే మీకు రిపోర్ట్స్ ద్వారా కనిపిస్తుందో దాంతో అయితే నేను అగ్రీ అవ్వట్లేదు. బట్ 2-3% ఇంపాక్ట్ అంటే ఆ డే డెఫినెట్లీ మనం సఫర్ అయ్యేలానే. ఎగ్జిట్ పోల్స్ కి ఆపోజిట్ గా డేటా ఉంటే కంప్లీట్ గా సర్ప్రైజ్ చేస్తూ అవతల పార్టీ వాళ్ళే గెలుస్తున్నారు అనుకోండి, లైక్ 2015, 2020లో జరిగినట్టే ఈసారి కూడా జరుగుతుంది అనుకోండి, అది మార్కెట్ కి సర్ప్రైజ్, నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. బట్ నాట్ టు ద గ్రేట్ ఎక్స్టెంట్ లైక్ 7%, 10% అయితే కాదు. అండ్ లేటెస్ట్ గా ఉంటున్న డేటా ప్రకారం మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర క్యాష్ అనేది 2 లక్షల కోట్ల దగ్గరగా ప్రెసెంట్ ఉందని, ఈ మధ్యకాలంలో మార్కెట్స్ కొంత ఎక్కువగా పైకి వెళ్తూ ఉండడం, చాలా వరకు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ క్యాష్ ని కొంత ఎక్కువగానే మెయింటైన్ చేస్తున్నాయి పోర్ట్ఫోలియో లెవెల్స్ లో. స్పెషల్లీ పరాగ్ పరిక్ వాళ్ళైతే వెరీ స్ట్రాంగ్ గా క్యాష్ ని మెయింటైన్ చేస్తున్నారు. 22% ఆఫ్ దేర్ ఏఈఎం ప్రెసెంట్ వాళ్ళకి క్యాష్ లోనే ఉంది. ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి, ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి 6.5%, మోతిలాల్ వాళ్ళు 7.2%, గతంలో కంటే పెంచుకున్నారు వీళ్ళు ఇంకా క్యాష్ ని. ఇలా ఎవరెవరు ఎంతెంత పొజిషన్స్ క్యాష్ లో మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఇమేజ్ లో మీరు గమనించొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఏదైనా పానిక్ మోడ్ లోకి వెళ్తే, చెప్పాను కదా, ఒకవేళ ఏదైనా గ్లోబల్ బబుల్ కారణంగా పడితే ఈ క్యాష్ ని డిప్లాయ్ చేయడానికి మన మ్యూచువల్ ఫండ్స్ కూడా రెడీగా ఉన్నాయి. దీంతో పాటు మీరు చూస్తే కేంద్ర కేబినెట్ పెద్ద మొత్తంలో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఎక్స్పోర్టర్స్ రిలేటెడ్ గా ఆర్థిక సహాయాన్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే వర్కర్స్ యొక్క ఫోకస్ ఎక్కువ ఉంటుందో, వర్కర్స్ ఎక్కువగా ఆధారపడి ఉన్నారో వాళ్ళ మీద ఇంపాక్ట్ పడకుండా టెక్స్టైల్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కానీ, లెదర్ కానీ ఇండస్ట్రీస్ ని సపోర్ట్ చేయాలనే ఆలోచనతో కేంద్రం ఈ పని చేస్తున్నట్లయితే మనకి కనిపిస్తుంది. ఇది ఎక్స్పోర్ట్స్ ని బూస్ట్ చేస్తూ జీడిపిని కూడా ఇంప్రూవ్ చేసే ప్రయత్నమే కాబట్టి మార్కెట్స్ రిలేటెడ్ గా ఇది మంచిదిగానే చూడాలి. అండ్ నిన్న క్రూడ్ ఆయిల్ ఒకేసారిగా 4% దగ్గరగా పడిపోయింది. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో డిమాండ్ కంటే కూడా సప్లై ఎక్కువ ఉంటుందని, అండ్ యుఎస్ ఇన్వెంటరీ డేటా కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటుండేసరికి క్రూడ్ లో మనకి బిగ్ ఫాల్ అయితే కనిపించింది. గోల్డ్ అండ్ సిల్వర్ అయితే పెరుగుతుంది, స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం. ఇంపార్టెంట్ గా రీసెంట్ టైమ్స్ లో హైస్ నుంచి పడినప్పుడు ఎంటైర్ ఫాల్ లో 61.8% రిట్రేస్మెంట్ కి అబోవ్ అయితే వచ్చింది. వచ్చిన ప్రతిసారి బంపర్ గా పెరిగిపోతుందని కాదు, కానీ టెక్నికల్ గా ట్రేడర్స్ అందరూ కూడా ఆ లెవెల్ కి అబోవ్ వచ్చిందంటే ఈ రీసెంట్ గా ఉంటున్న ఎంటైర్ ఫాల్ అంతా కూడా వాలిడేషన్ పోతుందనేది అభిప్రాయపడతారు ఫిబొనాచి రిట్రేస్మెంట్ తెలిసిన వాళ్ళు. బట్ గోల్డ్ తెలిసిందే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువ ఆధారపడుతుంది. ఇవాళ వచ్చి ఎవరైనా ఒక మాట మాట్లాడారంటే దాన్ని బట్టి దాని రూపురేఖలన్నీ కూడా ఓవర్ నైట్ లో మారిపోతాయి. చార్ట్ ఒక స్ట్రక్చర్ ని ట్రేడర్స్ కాదు న్యూస్ మేక్ చేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ ఖచ్చితంగా సెంట్రల్ బ్యాంక్స్ యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి రీసెంట్ టైమ్స్ లో కూడా మళ్ళీ గోల్డ్ రికవర్ అవుతున్న ఆనవాళ్ళు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. బట్ అది ఎంత కాలం కంటిన్యూ అవుతుంది అనేది మెయిన్ క్వశ్చన్. ప్యారలల్ గా ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ నిన్న 1750 కోట్ల దగ్గరగా కనిపించింది. అండ్ ఇవాళ రీసెంట్ గా లిస్ట్ అయిన ఐపీఓస్ ని మీరు అబ్జర్వ్ చేస్తే లెన్స్ కార్ట్ ఐ థింక్ ఇవాళ హైస్ నుంచి ఒక 6% దగ్గరగా పడినట్టుంది. గ్రో ఐపీఓ ఇవాళ పెరిగింది బానే ఒక పాయింట్ కి, బట్ తర్వాత హైస్ నుంచి 10-11% దగ్గరగా పడి 4% పాజిటివ్ లో క్లోజ్ అయింది. విచ్ మీన్స్ యుఫోరియా ఏవైతే రీసెంట్ గా వచ్చిన ఐపీఓస్ లో బిల్డ్ అయిందో ఇవాళ దాంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ మోడ్ ఆర్ కాషియస్ మోడ్ అయితే ఎవాల్వ్ అయింది. అండ్ ఇవాళ యూఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ ఉంటుంది, వస్తే నేను అది కూడా అప్డేట్ చేస్తాను మార్కెట్ అనాలిసిస్ లోనే. అండ్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అఫీషియల్ గా ఎండ్ అయిపోయింది. యుఎస్ సెనెట్ లో అది పాస్ అయిపోయింది. సో ఇక అది అఫీషియల్ గా ఎండ్ అయినట్టే. ఇక్కడ నుంచి పెండింగ్ ఉన్న డేటా అంతా కూడా కమింగ్ మంత్స్ లో రిలీజ్ చేస్తారట. అక్టోబర్ కి సంబంధించిన జాబ్స్ డేటా రావాలి, బట్ అది రాదని. ఫస్ట్ సెప్టెంబర్ వస్తుందని, తర్వాత అక్టోబర్ వస్తుందని, ప్రాబబ్లీ ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా కూడా గవర్నమెంట్ అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ని డేస్ షట్ డౌన్ లో ఉంది కదా, గవర్నమెంట్ ఫస్ట్ వీక్ కి ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ థింగ్స్ అన్నిటిని వాళ్ళు రిలీజ్ చేసుకుంటూ నార్మలైజ్ అయితే అవుతారు. అండ్ మార్కెట్స్ పరంగా గుర్తుంచుకోవాల్సింది నెక్స్ట్ డిసెంబర్ 5th రాబోతున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్, అలాగే 10th రాబోతున్న యుఎస్ ఫెడ్ మీటింగ్. ఇవి రెండు కూడా మార్కెట్స్ కి నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఇమీడియట్ గా రేపు మార్నింగ్ మనకి బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ ఉంటాయి. అది వెరీ షార్ట్ టర్మ్, ఇంకా నెక్స్ట్ ఫ్యూ
డేస్ లో మార్కెట్ ఒక డైరెక్షన్ ని డిసైడ్ చేసే ఎలిమెంట్. ఈ మధ్యలో ఒకవేళ యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ వస్తే అది బోనస్, ఎందుకంటే డిస్కషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అనౌన్స్మెంట్ కోసం మన ఇండియా వెయిట్ చేస్తుందని ఎలా కూడా మన అఫీషియల్స్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ట్రంప్ దగ్గర నుంచి ఏదో ఒక పాయింట్ లో మనకి అప్డేట్ అయితే ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో. లెట్స్ హోప్ అది పాజిటివ్ గా ఉంటూ మార్కెట్స్ ని స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయాలని. షార్ట్స్ ఇప్పటికీ కూడా 88% దగ్గరగా ఉన్నాయి, హెవీగానే ఉన్నాయి. ఒక్క స్ట్రాంగ్ పాజిటివ్ అప్డేట్ అది కవర్ అయ్యి మార్కెట్స్ ఇప్పుడే ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా ఉన్నాయి. ఆ ఒక్క చిన్న ట్రిగ్గర్ మార్కెట్స్ ఇంకా హైస్ కి తీసుకువెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో పాజిటివ్ గా విష్ చేద్దాం, ఎలా జరుగుతుంది అనేది తర్వాత. ఫ్రెండ్స్, ఇలా కంటెంట్ ని కనెక్ట్ చేసుకుంటూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ అమెరికన్ ఇన్వెస్టర్, ఫేమస్ అమెరికన్ ఇన్వెస్టర్ 2007-8లో హౌసింగ్ మార్కెట్ క్రాష్ అవుతుందని ముందుగానే తన బేరిష్ పొజిషన్స్ ని పెట్టుకొని పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించిన మైకిల్ బర్రీ తన హెడ్జ్ ఫండ్ ని సియాన్ క్యాపిటల్ ని లిక్విడేట్ చేస్తున్నట్టు, మీన్స్ ఇంకా దాన్ని ఆపేస్తున్నట్టు, దాన్ని లిక్విడేట్ చేస్తూ వచ్చిన డబ్బుల్ని ఇన్వెస్టర్స్ కి తిరిగి ఇచ్చేస్తున్నట్టు డెసిషన్ అయితే తీసుకున్నారు. ఇదేంటి, ఒక పక్క ఏఐ బబుల్ అని చెప్పి పెద్ద మొత్తంలో దాని మీద బెట్ చేసిన అతను ఎందుకు ఇప్పుడు తన హెడ్జ్ ఫండ్ ని క్లోజ్ చేసి వెళ్లిపోతున్నారు? తన ఓన్ ట్విట్టర్ ఖాతాను ఒకసారి మీరు గమనించారంటే, ఎస్ నేను కొన్నాను, పెలాండర్ కు సంబంధించి 50,000 దగ్గరగా పుట్ ఆప్షన్స్ ని కొన్నాను, ఒకవేళ అది రైట్ అయితే, ఇన్ఫాక్ట్ రైట్ అవుతుంది అంటున్నాడు, 2027లో $50 దాన్ని అమ్ముకుంటాను, ఒక్కొక్క దాన్ని పెద్ద మొత్తంలో నేను డబ్బులు సంపాదిస్తానని చెప్తూ తన హెడ్జ్ ఫండ్ ని కూడా టెర్మినేట్ చేస్తున్నట్టు ఆ లెటర్ ని కూడా డిస్ప్లే చేశాడు. సో ఎన్విడియా, పెలాంటియర్ రిలేటెడ్ గా ఈ రెండు స్టాక్స్ పరంగా తనకి హ్యూజ్ పొజిషన్స్ ఉన్నాయి, పుట్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ తన హెడ్జ్ ఫండ్ ని కూడా లిక్విడేట్ చేసేస్తాడు. కాబట్టి ఇప్పుడు తను ఇంకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టర్స్ డబ్బులు ఇన్వెస్టర్స్ కి వెళ్ళిపోతాయి. ఏదైతే పెట్టి కొన్నాడు పుట్లన్నీ కూడా అది తన సొంత డబ్బులు, వస్తే లాభం తనకే, పోతే నష్టము తనకే. లెట్స్ సీ తన జర్నీ ఎటు వెళ్తుందని. ఈ పెలాంటియర్ స్టాక్ ఉందా, అది 449 టైమ్స్ ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది, ప్రైస్ టు ఎర్నింగ్స్ లో. మైకిల్ బరీ యొక్క స్ట్రైక్ $50 అనమాట. 50 దగ్గర అమ్ముతా అన్నాడు కదా, $50 దగ్గర తన స్ట్రైక్ అయితే ఉంది. అంతకు వెళ్తుందా అనేది చూడాలి. ఇఫ్ ఇన్ కేస్ తను అనుకున్నట్టు జరిగితే తను పెట్టిన 9.2 మిలియన్ $240 మిలియన్ కి వెళ్తుంది. ఆల్మోస్ట్ 2600% రిటర్న్. ఇఫ్ ఇన్ కేస్ బబుల్ కానీ బర్స్ట్ అయితే, ఒకవేళ కాకపోతే తను పెట్టిన డబ్బులు పోతుంది. కాబట్టి తను ఓపెన్ గా సిఎన్బిసి వాళ్ళు చెప్తున్న దాన్ని అపోజ్ చేస్తూ, నేను పెట్టింది అంత కాదు, నేను పెట్టింది 9.2 మిలియన్ మాత్రమే, 912 మిలియన్ కాదనేలా క్లారిఫికేషన్ ని కూడా ఇచ్చారు. ఈ ఏఐ బబుల్ బర్స్ట్ అయితే ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, బట్ ఇండియన్ మార్కెట్స్ మీద తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ రికవరీ విషయంలో మాత్రం ఇండియన్ మార్కెట్ స్ట్రాంగ్ గా పెరుగుతాయి. ఆఫ్టర్ ద డీప్ ఫాల్ ఆర్ షార్ప్ కరెక్షన్, స్ట్రాంగ్ గా నెక్స్ట్ రికవరీ అయ్యే మార్కెట్స్ లో ఇండియన్ మార్కెట్స్ ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉంటాయి. బికాస్ మనది ఏఐ రిలేటెడ్ గా వచ్చిన గ్రోత్ కాదు. నెక్స్ట్ ఎస్ఐపిస్ డేటా అయితే రిలీజ్ అవుతుంది. అక్టోబర్ మంత్ కు సంబంధించిన ఎస్ఐపి డేటా 29,529 crore దగ్గరగా వచ్చింది. అది సెప్టెంబర్ తో పోల్చినా దానికి ముందు నెలలతో పోల్చిన రికార్డ్ స్థాయిలో ఉంది. సెప్టెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే అక్టోబర్ మంత్ వచ్చిన ఈ డేటా 0.6% పెరిగినట్టు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎస్ఐపి ఇన్ఫ్లోస్ వచ్చిందంతో తెలుసా, 1,96,000 కోట్లు. ఇదిగోండి ఇక్కడ నుంచి పైనుంచి కింద వరకు ఉంటున్న ఈ డేటా అంతా కౌంట్ చేస్తే 1,96,000 కోట్లు వచ్చినట్టు. స్ట్రాంగ్ ఎస్ఐపిస్ ని చేస్తున్న ప్రతి ఇన్వెస్టర్స్ కూడా మంచి లాభాలని చూడాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ అవుట్ స్టాండింగ్ ఎస్ఐపి అకౌంట్స్ 9,88,00,000 దగ్గరగా ఉన్నాయని, కొత్తగా ఎస్ఐపి స్టార్ట్ చేసిన వాళ్ళు 60,25,000 మంది వచ్చారని, టోటల్ ఎస్ఐపి ఒక ఏయుఎంఏ 16.25 lakh crore దగ్గరగా ఉందని డేటా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు 99 పైసలకే ఇన్ఫోసిస్ వాళ్ళకి, యాక్సెంచర్ వాళ్ళకి పెద్ద మొత్తంలో ల్యాండ్స్ ని ఇవ్వనున్నారని, అందులో భాగంగా ఈ రెండు కంపెనీలు కలిపి 2,000 కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో చేయబోతున్నాయని. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనే దానికంటే కూడా దాని ద్వారా జాబ్స్ ఏమైనా క్రియేట్ అవుతూ ఉంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్. సో గతంలో టీసీఎస్ వాళ్ళకి ఆఫర్ చేశారు, ఇప్పుడు వేరియస్ ఐటీ కంపెనీస్ కూడా తక్కువ ధరకే ల్యాండ్ ఇస్తున్నామని, దాని కారణంగా పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నామనేలా ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళైతే చెప్తున్నారు. లెట్స్ సీ దీని రిలేటెడ్ గా ఫర్దర్ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఎలా ఉంటాయని. నెక్స్ట్ వాటాక్ వాబా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బ్లూ సీడ్ అండర్ లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కొత్త కంపెనీస్ లోకి ఇన్వెస్ట్మెంట్ త్రూ బ్లూ సీడ్ అనే దాని ద్వారా చేస్తున్నారనమాట. ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది డీప్ టెక్ స్టార్ట్అప్, వాటర్ కన్జర్వేషన్ అండ్ ఆటోమేషన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా వర్క్ చేసే కంపెనీ. ఏఐ డ్రివెన్ అనలిటిక్స్ తో లీకేజ్ డిటెక్షన్ ని, ఎనర్జీ ఆప్టిమైజేషన్ అండ్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ బెంగళూరు బేస్డ్ కంపెనీ చేస్తుందని. కాబట్టి ఈ బ్లూ సీడ్ రిలేటెడ్ గా వీళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో బెంగళూరుకు సంబంధించిన నింబుల్ విజన్ అనే కంపెనీ వాటర్ రిలేటెడ్ గా చేస్తున్న బిజినెస్ నచ్చి వాటాక్ వాబాగ్ వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. లెట్స్ సీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్దర్ గా ఎలాంటి గ్రోత్ ని బిజినెస్ కి తీసుకొస్తాయని. ఎల్ఎన్టీ టెక్నాలజీస్ వాళ్ళు ఆటో డెస్క్ వాళ్ళతో పార్ట్నర్ అయి ఏఐ లెడ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ని అందించబోతున్నారని, ఆటో డెస్క్ వాళ్ళకి సంబంధించిన
సంబంధించిన క్లౌడ్ అండ్ డిజిటల్ ఇంజనీరింగ్ టూల్స్ ని ఇంటిగ్రేట్ చేసుకొని ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఆటోమోటివ్, కెమికల్స్ అండ్ ఎఫ్ఎన్బి, ఫుడ్ అండ్ బీవరేజెస్ ఇండస్ట్రీస్ లో బిజినెస్ ని స్కేల్ చేసుకునే విధంగా ఎల్ఎన్టీ టెక్నాలజీస్ వాళ్ళు ఈ ప్రాసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో గ్రో అవుతారని ఇలా చెప్తున్నారు. ఐటీఐ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు కేరళ గవర్నమెంట్ తో టైఅప్ అయి కేరళ స్వారీ 2.2 అనే యాప్ ని తీసుకొస్తున్నారు. ఇది ఫస్ట్ టైం గవర్నమెంట్ కి సంబంధించిన ఆటోస్ అండ్ క్యాబ్స్ రిలేటెడ్ గా ఉంటున్న యాప్ అనమాట. ఈ ఓలా, ఊబర్ లాగా దీంట్లోనే కమింగ్ టైమ్స్ లో మెట్రో, వాటర్ మెట్రో, ఫీడర్ బసెస్ అండ్ క్యాబ్స్ ని కూడా ఇంటిగ్రేట్ చేసి డిసెంబర్ 2025 లోపు ఒక స్ట్రాంగ్ యాప్ గా దీన్ని తయారు చేస్తారని ఐటీఐ లిమిటెడ్ వాళ్ళు కేరళ వాళ్ళ కోసం, కేరళ గవర్నమెంట్ కోసం ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ లో రన్ అవుతుందని, డ్రైవర్ కి హయ్యర్ ఇన్కమ్ వచ్చేలా యాప్ ఒక మెట్రిక్స్ డిజైన్ చేయబడ్డాయనేలా ఐటీఐ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. సో ఇలాంటి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయి ఫర్దర్ గా వేరే స్టేట్స్ లో నుంచి కూడా వీళ్ళకి ఆర్డర్స్ వస్తూ ఉంటే ఐటీఐ లిమిటెడ్ పరంగా మంచి బిజినెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అనిల్ అగర్వాల్ గారు ఇండియాకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ని హైలైట్ చేస్తూ ట్విట్టర్ లో ఒక ట్వీట్ అయితే చేశారు. ఇది పవర్ రిలేటెడ్ గా, స్పెషల్లీ ట్రాన్స్మిషన్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే కంపెనీస్ కి ప్రాబబుల్లీ గవర్నమెంట్ ఇది విని కానీ ముందుకొస్తే మంచి బిజినెస్ ఉండే అవకాశం ఉంది. తను ఏం చెప్తున్నారంటే ఇండియాలో పవర్ జనరేషన్ పరంగా మాత్రం చాలా మంది ఫోకస్ చేస్తున్నారు. రెన్యూబుల్ ఎనర్జీ పరంగా చాలా ఎక్కువ పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ప్రాపర్ ట్రాన్స్మిషన్ లైన్స్ లేకపోవడం కారణంగా పవర్ ప్రొడక్షన్ నుంచి కన్స్యూమర్స్ వరకు రీచ్ అవ్వట్లేదు. అంటే ఎక్కడైతే పవర్ ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడి నుంచి హోమ్స్ కి, ఫ్యాక్టరీస్ కి రీచ్ అవ్వట్లేదు. ఆ మధ్యలో గ్యాప్ ఉంది. పాలసీ మేకర్స్ అంటే గవర్నమెంట్ దీన్ని కన్సిడరేషన్ లోకి తీసుకొని నాట్ ఓన్లీ పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ పరంగా కూడా ఉంటున్న కంపెనీస్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించితే నాట్ ఓన్లీ జస్ట్ పవర్ ప్రాజెక్ట్స్, దానికోసం ట్రాన్స్మిషన్ నెట్వర్క్స్ కూడా ఇన్సెంటివైజ్ అయి రూపొందితే ఎంటైర్ పవర్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ నెట్వర్క్ మన ఇండియాలో ఉంటుందనేలా తను చెప్తూ ఉన్నారు. సో పవర్ ట్రాన్స్మిషన్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కి ఇది చాలా మంచి విషయం. ఒకవేళ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఏదైనా చర్యలు తీసుకుంటే పవర్ ట్రాన్స్మిషన్ పరంగా ఉంటున్న కంపెనీస్ ని ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. బట్ తనైతే హైలైట్ చేస్తున్నారు కాబట్టి ఇది నిజంగానే రియల్ ప్రాబ్లం అయితే గవర్నమెంట్ తప్పకుండా ముందుకు వస్తుంది. ఎంఎన్ఎం వాళ్ళు ఉన్నారా, వీళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నారు. మను లైఫ్ వాళ్ళతో వీళ్ళు జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేస్తున్నారు. 50% వాటా మహేంద్ర అండ్ మహేంద్ర దగ్గర ఉంటుంది, ఇంకో 50% వాటా మను లైఫ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఎగ్జిస్టింగ్ గా ఈ బిజినెస్ లో ఉంటున్న మను లైఫ్ వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయి ఇండియాలో స్ట్రాంగ్ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్ట్ఫోలియో సెగ్మెంట్ ని బిల్డ్ చేయడానికి, రూరల్ అండ్ సెమీ అర్బన్ లో నెంబర్ 1 కంపెనీగా ఎదగడానికి ప్రెసెంట్ వీళ్ళు బిజినెస్ ని స్టార్ట్ చేసినట్టు మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ యాక్సిస్ కేట్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో, ఇయర్ ఆన్ ఇయర్ లో స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అవుతూ మార్జిన్స్ ని పెంచుకుంటూ ప్రాఫిట్స్ ని ఇయర్ ఆన్ ఇయర్ లో 89% దగ్గరగా డెలివర్ చేశారు. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ యాక్సిస్ కేట్స్. నెక్స్ట్ యథార్థ నెంబర్స్ బాగున్నాయి. రెవెన్యూ 28% గ్రో అయింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ 18%, ప్రాఫిట్ 36% దగ్గరగా గ్రో అయింది. మార్జిన్స్ కొంత డిప్ అయ్యాయి, బట్ ఓవరాల్ మంచి నెంబర్స్. రెవెన్యూ న్యూ హాస్పిటల్స్ కారణంగా, కొత్తగా యాడ్ అయిన హాస్పిటల్స్ కారణంగా పెరుగుతున్నట్లయితే కనిపిస్తుంది. వాళ్ళ న్యూఢిల్లీ ఫెసిలిటీ 300 బెడ్స్ ని రీసెంట్ గా జూలైలో యాడ్ చేసింది. ఫరీదాబాద్ ఫెసిలిటీ 400 బెడ్స్ ని నవంబర్ 2025 నుంచి ఆపరేషన్ లోకి తీసుకొచ్చింది. శాంతి వేద్ హాస్పిటల్స్ ఆగ్రాలో ఉన్నది 250 బెడ్స్ దగ్గరగా ఇంటిగ్రేషన్ బై ఈ Q4 లోపల జరుగుతుందనేలా అప్డేట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. అలాగే నెంబర్స్ తో పాటు వీళ్ళ రిలేటెడ్ గా ఎప్పటి నుంచో ఉంటున్న ఓవర్ హ్యాంగ్ ఐటీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ రిలేటెడ్ గా ఫ్రోజన్ చేసిన అసెట్స్ అన్నిటిని కూడా రిలీజ్ చేశారు, ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీళ్ళకి మంచి శుభవార్త వచ్చింది. అండ్ పిఎన్ గాడ్గిల్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. రెవెన్యూ 9% గ్రో అవుతున్నా మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిట్స్ 127% దగ్గరగా గ్రో అయ్యాయి. సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ 29% దగ్గరగా ఉంది. ఎస్, లాస్ట్ ఇయర్ ఇన్వెంటరీ లాస్ 18 crore దగ్గరగా రిపోర్ట్ చేశారు. దాన్ని తీసి అడ్జస్ట్ చేసి చూసినా సరే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ 89% దగ్గరగా ఉంటుంది. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఈవెన్ గ్రాన్యుల్స్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో గెయిన్ మనకు కనిపిస్తుంది, బట్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తే 34% రెవెన్యూస్ గ్రో అవుతూ, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతూ, ప్రాఫిట్స్ కూడా 34% దగ్గరగా గ్రో అయ్యాయి. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ గ్రాన్యుల్స్. లెమన్ ట్రీ వాళ్ళ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చూసినా రెవెన్యూస్ 8% గ్రో అవుతున్నాయి. ప్యారలల్ గా ఎక్స్పెన్సెస్ కూడా పెరగడం కారణంగా మార్జిన్స్ డ్రాప్ అవుతూ ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అవుతుంది. సో క్లియర్లీ మార్జిన్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. దీంతోనే వాళ్ళ నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బిలో ఉన్నాయి. సిమిలర్ గా కొహాన్స్ వాళ్ళ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేసిన టాప్ లైన్ లోనూ ఫాల్ కనిపిస్తుంది, మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. దీంతో ప్రాఫిటబిలిటీ 51% దగ్గరగా డ్రాప్ అయింది. కాబట్టి కొహాన్ స్టాక్ ఇవాళ 10% దగ్గరగా పడింది. నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ వీళ్ళ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రో అయ్యాయి. మార్జిన్స్ గతంలో 26% ఉంటే ఇప్పుడు 28% రావడం కారణంగా 22% పెరిగిన రెవెన్యూస్ తో ప్రాఫిట్స్ వీళ్ళు 50% జంప్ తీసుకురాగలిగారు. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్, మెయింటెనెన్స్, వెబ్ డెవలప్మెంట్, పేమెంట్ గేట్వే సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ అదర్ యాన్సిలరీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే ఇన్ఫీబీమ్ అవెన్యూస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక 6,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ. ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగింది. కారణం
రిజల్ట్స్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. రెవెన్యూస్ 93% గ్రో అయ్యాయి ఇయర్ ఆన్ ఇయర్ లో. పారలల్ గా మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి, అంటే రెవెన్యూ బాగా గ్రో అయింది బట్ మార్జిన్స్ మాత్రం లాస్ట్ ఇయర్ 8% దగ్గరగా ఉండేది కాస్త ఇప్పుడు 5% దగ్గరగా వచ్చింది. కాబట్టి ప్రాఫిట్స్ రెవెన్యూ లా 93% ఆర్ అబోవ్ గ్రో అవ్వలేదు, 51% మాత్రం గ్రో అయ్యాయి. బట్ టాప్ లైన్ లో మంచి సేల్స్ వీళ్ళు తీసుకొస్తూ ఉండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ టాప్ లైన్ లో అలా పెరిగింది రెవెన్యూ అంటే ఇంకేదైనా అదర్ ఇన్కమ్స్ యాడ్ అయ్యాయంటే ఎస్, అదర్ ఇన్కమ్ 21 crore యాడ్ అయింది. బట్ ఈవెన్ దాని పక్కకు తీసి చూసినా స్ట్రాంగ్ టాప్ లైన్ గ్రోత్ బట్ మార్జిన్ కాంట్రాక్షన్ ఉంది. ఈవెన్ విత్ దట్ 50% దగ్గరగా ప్రాఫిట్ గ్రోత్ ని అచీవ్ చేయగలుగుతుండడం మార్కెట్ కి ఇది ఏ మాత్రం ఎస్టిమేట్స్ లో లేదు. కాబట్టి ఆఫ్టర్ దిస్ నెంబర్స్ స్ట్రాంగ్ గెయిన్ మనకి స్టాక్ లో అయితే కనిపించింది. హొనాసా వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. రెవెన్యూ 16.5% దగ్గరగా గ్రో అవుతూ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతూ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈసారి 39 crore దగ్గరగా పోస్ట్ చేశారు. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. గోల్డియం వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇక్కడ మీరు నెంబర్స్ ని గమనించొచ్చు. ఈవెన్ దీని తర్వాత స్టాక్ 7% దగ్గరగా పెరిగింది. రెవెన్యూస్ 43% గ్రో అవుతున్నాయి బట్ మార్జిన్స్ 106 basis points దగ్గరగా డ్రాప్ అవడం కారణంగా ప్రాఫిట్ 42% దగ్గరగా గ్రో అయింది. ఓవరాల్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఈ టారిఫ్ రిలేటెడ్ గా బిగ్ ఇంపాక్ట్ ఏమైనా నెంబర్స్ లో ఉంటుందని మార్కెట్ అనుకుంది కానీ అలా ఏం కనిపించలేదు. సాలిడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. ఈవెన్ గైడెన్స్ రిలేటెడ్ గా కూడా ఎగ్జిస్టింగ్ గా వచ్చిన ఆ టారిఫ్ ఒక థ్రెట్ ని ప్రాపర్ టైమ్ లో నావిగేట్ చేసి దాని నుంచి బయటపడ్డారని అండ్ కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ బిజినెస్ ని వీళ్ళు చూడనున్నారనేలా కూడా గోల్డియం వాళ్ళు మంచి కామెంటరీని ఇస్తూ ఉన్నారు. అండ్ కేర్ రేటింగ్ వాళ్ళ నెంబర్స్ ని చూడండి. కన్సాలిడేటెడ్ గా రెవెన్యూ 16% గ్రో అవుతున్నాయి. మార్జిన్ సాలిడ్ గా రిపోర్ట్ చేస్తూ ఆపరేటింగ్ సైడ్ కూడా 23% గ్రోత్ తీసుకొస్తూ ప్రాఫిట్ 22% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మెయింటైన్ చేయగలిగారు. సాలిడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. సరే ఇక మరి నేనుండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.